హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంధ్య స్పెషల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈవెన్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి గుంట పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి తక్కువ ఆయిల్ పడుతుంది. ఈవెన్ మన ఇంట్లో ఉన్న దోశ పిండితోనే మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. దోశలు వేసుకున్న నెక్స్ట్ డే ఇలా కూడా టిఫిన్ ట్రై చేసి చూడండి. 10 మినిట్స్లో టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకేసి మనకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి చాలా బాగుంటుంది. వీటికి వచ్చేసి మనం ఏ చట్నీ ఉన్నా వీటిని తినొచ్చండి. కంపల్సరీ మనకు పల్లి చట్నీ కావాలి అనేది అయితే ఏముండదు. కాకపోతే పల్లి చట్నీ, అల్లం చట్నీ అనేవి చాలా టేస్ట్ ఉంటాయి కాబట్టి ఒకసారి చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను చూడండి ఒకసారి. మనకి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి మనం దోసపిండి ఇలా వేసుకుంటాం కదండి. దోశలు వేసే పిండిలో కొంచెం పిండిని ఇలా తీసుకొని వాటిలో ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఇవన్నీ ఇలా పిండిలో యాడ్ చేసుకోవాలి. కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని ఇలా కలుపుకొని ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గుంట పునుగులకి వేయడానికి ఇలా ప్యాన్ ఉంటుందండి. ఇలా ప్యాన్ పెట్టుకోవాలి. పిండి అయితే ఇలా కలుపుకుంటే సరిపోతుంది మనకి. చూడండి, ఇలా పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బ్రష్ సహాయంతో మనము ఆయిల్ అనేది తీసుకొని ఇలా రాసుకోవాలి. చూసారా, ఇలా ఆయిల్ మొత్తం అప్లై చేసాం కదా. ఇప్పుడు మనం పిండి వేసుకోవాలి. ఇలా స్పూన్ తోటి మనకి ఎంత సైజు కావాలి అనుకుంటే అంత సైజు వేసుకోవచ్చు. ఎప్పుడు కూడా ముందుగా మధ్యలో వేసుకోవద్దండి. అన్నీ ఫస్ట్ ఇలా రౌండ్గా వేసిన తర్వాతనే మిడిల్లో మాత్రం వేసుకోవాలి. ఫస్టే మనం మిడిల్లో వేసామనుకో అవి మాడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మొత్తం ఇలా రౌండ్గా వేసుకున్న తర్వాత మధ్యలో వేయండి. ఇలా మొత్తం వేసాం కదా, చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఒక 5 or 6 minutes ఇలా మూత పెట్టేయాలి. ఇప్పుడు ఒకసారి మనం మొత్తం ఇలా తిప్పేసుకోవాలండి. ఉడుకుతున్నాయి కదా, చూడండి ఇలా ఉడికినాయి కదా. ఇప్పుడు మనం మొత్తం అన్నిటిని ఇలా తిప్పేయాలి. ఇలా చిన్నగా వేసుకోవడం వల్ల చాలా త్వరగా రెడీ అవుతాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తినడానికి కూడా బాగుంటుంది. మనం మరీ పెద్ద సైజులో వేసామంటే త్వరగా ఉడకవు. నెక్స్ట్ అంత టేస్ట్ కూడా ఉండదు. చూడండి, మొత్తం ఇలా తిప్పేసినాం కదా. ఇప్పుడు ఒక 2 minutes ఉంచేసి మనం ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. చూడండి, మొత్తం మనకైతే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్లో వేసేసుకుందాం. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని మిగతా పిండిని కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఆయిల్ వేసేసుకొని పిండి వేయాలి. వీటిని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. కాబట్టి మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. మనం ఆల్రెడీ దోశ పిండి అనేది మన ఇంట్లో ఉంటుంది కదా,
కాబట్టి ఒకరోజు దోశలు వేసుకోండి, నెక్స్ట్ డే వచ్చేసి ఇలా గుంట పొంగనాలు వేయడానికి ట్రై చేయండి. సింపుల్గా ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి, కావాలి అంటే ఒక అల్లం ముక్క కూడా మీరు వేసుకోవచ్చు. నేనైతే అల్లం ముక్క అయితే వేయలేదు. సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి మనకి టిఫిన్ అనేది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసాం కదా, ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒకసారి తిప్పుదామండి, చూడండి. చూడండి, మనకి మొత్తం ఉడికిపోయాయి. ఫైనల్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూడండి ఒకసారి, ఫైనల్గా మన గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ టిఫిన్లోకి మనం ఏ చట్నీస్ ఉన్నా పెట్టుకొని తినొచ్చు, చాలా టేస్ట్ ఉంటుంది. కాబట్టి నేను ప్రస్తుతానికైతే మామిడికాయ చట్నీ ఒకటి, నెక్స్ట్ టమాటా చట్నీ కొంచెం పెట్టాను. మనం కంపల్సరీ చట్నీ చేసుకోవాలనేది అయితే ఏం లేదు. పల్లీ చట్నీ కానీ ఏ చట్నీ అయినా చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో అయితే నేను మీకు కంపల్సరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.